భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగ విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనలు సడలించాలని సూచించారు. ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం రాష్ట్రం మొత్తం మునిగిపోయిన ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న 1350 కోట్లలో ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. 1 కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారని సీఎం అన్నారు. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయాన్ని అందించాలని కోరారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని, ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం 10,032 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీగా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రోడ్డులు, కల్వర్టులు, చెరువులు కొట్టుకుపోవడంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. ఖమ్మంలో వరద వల్ల ముంపును నివారించేందుకు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తాండా, సత్యనారాయణ తాండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తాండాల ప్రజలకు మిట్ట ప్రాంతాల్లో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు సీఎం. వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై దృష్టి సారించాలని కేంద్ర బృందానికి సూచించారు. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలను చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీస్ బెటాలియన్లను ఉపయోగించుకోమని కేంద్ర బృందానికి తెలియజేశారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన 100 మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యాన్ని నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామన్నారు. మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50,000 ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారులు 2 బృందాలుగా ఏర్పడి 2 రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. భారీ వర్షాలతో, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.